ఆర్టీఐ న్యూస్ కి స్వాగతం. కొమరోమి మాసిహోబా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికలు అవగానే ఫారెస్ట్ అధికారులను ఉసిగొలిపి పోడు భూములు స్వాధీనానికి కుట్ర పన్నుతుందని ఆరోపించారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని తానాపూరు, సిర్పూర్ నియోజకవర్గంలోని పెంచికల్పేట, సిర్పూర్ మరియు బెజ్జూరు మండలాల్లో పోడు భూముల స్వాధీనానికి ఫారెస్ట్ అధికారులు పూనుకోవడం దారుణమన్నారు. ఇక ఎన్నికలకు ముందు పోడు భూములకు పట్టాలు ఇస్తామన్న ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క ఇప్పుడు తన మాట పెట్టుకోవాలన్నారు. పోడు భూముల జోలికి వస్తే పోడు రైతులతో కలిసి రణరంగమే సృష్టిస్తామని హెచ్చరించారు. సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు వెంటనే ఇటువంటి కవ్వింపు చర్యలను మానుకోవాలని ఫారెస్ట్ అధికారులకు సూచించారు. అలాగే కొమరోమి మాసిహోబా జిల్లాలో పత్తి మరియు వరి విత్తనాల కొరత తీవ్రంగా ఉందని వెంటనే వ్యవసాయ అధికారులు దృష్టి సారించి విత్తనాలు అందుబాటులో ఉండే విధంగా చొరవ తీసుకోవాలని తెలియజేశారు. అందరికీ అర్థమైంది. అందుకే ఆయన గద్దె దింపి కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది. కానీ ఈ 6 నెలల్లో వాళ్ళు వెలగబెట్టింది కూడా ఏమీ లేదు. వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చిన దాఖలాలు లేవు. ఇంకా రైతు బంధు కూడా ఎప్పుడు యాసంగి రైతు బంధు నవంబర్ డిసెంబర్లో రావాల్సిన రైతు బంధు ఇంకా పూర్తిగా అమలు చేయలేదు. మళ్ళీ వానాకాలం రానే వచ్చింది జూన్ 2వ తారీఖు. ఇప్పుడైతే వానాకాలం రైతు బంధు వేయాలి. మరి అదే వేయలేదు. ఇప్పుడు కొత్తగా రైతు బంధు ఎక్కడ అనేది మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. 10,000 రూపాయలు వేయలేని రేవంత్ రెడ్డి గారు 15,000 వేస్తా, అది కౌలు రైతులకు 12,000 వేస్తా అని చెప్పడం జరిగింది. ఆ మాటను కూడా నిలబెట్టుకోవాలి. ఈ సందర్భంగా మేము ఆయనని విమర్శించదలుచుకోలే, కానీ విషయాలను ఎత్తి చూపే ప్రయత్నం మాత్రం తప్పకుండా చేస్తాం. రుణమాఫీ విషయంలో కూడా 15 ఆగస్టు అని చెప్పారు. ఇంకా 2 నెలల సమయం మాత్రమే ఉన్నది. రాబోయే అసెంబ్లీ సమావేశాలు కూడా ఈ నెలాఖరుకు స్టార్ట్ అయితే, ఎందుకంటే పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలు కూడా జరగలేదు. కేవలం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మీదనే రాష్ట్ర ప్రభుత్వం తన పద్ధతులకు డబ్బులు కేటాయించుకోవడం జరిగింది. కాబట్టి పూర్తి స్థాయి బడ్జెట్ కూడా జూలై మొదటి వారంలో ఉండే అవకాశం ఉంది. కాబట్టి జూన్ ఆఖరి వారంలో బడ్జెట్ సమావేశాలు ఉండే అవకాశం ఉన్నది. 1 నెల రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. కాబట్టి నేను చాలా విషయాలు ఇప్పటికే దాదాపు 88 ప్రశ్నలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించడం జరిగింది. క్వశ్చన్ అవర్ ఎప్పుడు మాకు అవకాశం వస్తే అప్పుడు ప్రభుత్వాన్ని వివిధ అంశాల మీద ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఇంపార్టెంట్ జిల్లాకు సంబంధించిన 2 అంశాలు మాత్రం ప్రెస్ మిత్రులు దయచేసి కవర్ చేయగలరు. ఎందుకంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. ఇలా ఎన్నికల వరకు ఇవాళ ప్రభుత్వం ఓపిక పట్టింది. ఫారెస్ట్ అధికారులు కొంచెం పట్టుబడుపులకు అవకాశం ఇచ్చారు కావచ్చు అనుకున్నాము, కానీ మళ్ళీ పోడు భూముల జోలికి పోతున్నారు. ఇవాళ ఆసిఫాబాద్ జిల్లా దానాపూర్ కానివ్వండి, సిర్పూర్ నియోజకవర్గంలోని పెంచికల్పేట మండలంలోని దరగపల్లి కానివ్వండి, కొండపల్లి కానివ్వండి, అట్లనే సిర్పూర్ మండలంలోని ఇటుకెల పహాడ్ కానివ్వండి, అట్లనే బెజ్జూరు మండలంలోని కొత్తగూడెం కానివ్వండి, అన్ని చోట్ల నిన్నటి నుంచి ముగ్గులు పోయడం, భూములు స్వాధీనం చేసుకుంటామని రైతుల్ని బెదిరించడం, వాళ్ళతో సమావేశాలు ఏర్పాటు చేసి మీరు స్వచ్ఛందంగా భూములు స్వాధీనం చేసి సరే లేకపోతే మేము ఫోర్స్ను ఉపయోగించైనా ఈ భూములు స్వాధీనం చేసుకుంటామని బెదిరింపులో పాల్పడడం దారుణం. మీరు ఎన్నికల వరకు ఒక మాట, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకో తీరంగా మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము. 1 ఎకరం స్వాధీనం చేసుకున్నా కూడా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది, ప్రతి రైతుకు అండగా నిలుస్తుంది. పోడు రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా, వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు, పోడు రైతులకు అందరికీ న్యాయం చేస్తాం, గిరిజనేతలకు అందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. ఇవాళ దానికి పూర్తిగా విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.